మౌనంగా ఉండి ఈ నేరంలో భాగస్వాములైన ప్రభుత్వాలకు చరిత్ర మిమ్మల్ని జవాబుదారీగా చేస్తుందని హెచ్చరిస్తున్నాం. అబద్ధాలు చెప్పే మీడియాకు సత్యం ఎప్పుడూ నిగ్గు తేల్చి దాని పగుళ్లను కనుగొంటుందని తెలియజేస్తున్నాం. మాకు విధిస్తున్న ఆంక్షలపై సంతకాలు చేసే హంతకులను క్యూబా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు. ఇంకా తమ హృదయాల్లో మానవత్వం నింపుకున్న వారికి క్యూబా వైపు చూడండి. మా దేశానికి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నేను చరిత్రలో ఏ పక్షాన ఉండాలనుకుంటున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ చిన్న ద్వీపం నుండి విశాలమైన జనాభా మధ్య లొంగిపోవడానికి నిరాకరించే ఒక సాధారణ క్యూబన్ మహిళను గుర్తు తెచ్చుకోండి. ఈ సందేశం మీలో ఏదైనా కదలికను కలిగించి ఉంటే దీన్ని పంచుకోండి. మీకు 10 మంది స్నేహితులు ఉన్నారా, లేక 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారా అనే దాన్ని నేను పట్టించుకోను. మీ వాల్ పబ్లిక్గా ఉందా లేదా ప్రైవేట్గా ఉందా అని కూడా నేను పట్టించుకోను. మీరు ఎప్పుడు ఏది ఎవరికీ పంచుకోని వారైనా సరే నేను పట్టించుకోను. కానీ ఇది అన్ని విషయాల కంటే భిన్నమైంది, పట్టించుకోవాల్సిన విషయం. ఇది సూర్యాస్తమయం ఫోటో కాదు. ఇది సెలబ్రిటీ వార్తలకు సంబంధించింది కూడా కాదు. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు. ఇది ఒక ఆక్రందన. ఆక్రందనల ఆహాకారాలను అణిచిపెట్టుకోకూడదు. అది వినబడాలి, అది ప్రతిధ్వనించాలి, అవి ఒక సమూహంగా మారాలి.